కదండి, కాందహార్ ఒకప్పుడు భారతదేశమే కదా, ఒకప్పుడు గాంధార దేశం కదా. కరెక్ట్ గాంధార దేశం. అంటే వాడనే మాట ఏంటంటే కాఫీర్ల దగ్గర నుంచి సాయం తీసుకుంటున్నారు వీళ్ళు, ఇస్లాంకి విరుద్ధం, అసలు ఈ తాలిబాన్లు నిజమైన ఇస్లామిక్ వాదులు కానే కాదు అని చెప్పేసి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. లిటరల్లీ ఇమీడియట్ క్వశ్చన్, కాఫీర్ల నుంచి సాయం తీసుకుంటున్నారు అంటున్నారు కదా, మరి అమెరికా నుంచి ఎందుకు తీసుకుంటున్నారు ఫైటర్ జెట్లు? అమెరికా ఏమైనా ఇస్లామిక్ దేశమా? ప్యూర్ క్రిస్టియన్ దేశం. పోనీ నిజంగానే అల్లే కితాబ్ అనేది అంటారు, వాళ్ళ ఒకటే బుక్ నమ్మే వాళ్ళందరూ ఒకటి అనేది అంటారు, అబ్రహామిక్ రిలీజియన్స్ ఒకటే అనుకుందాం మనం, అప్పుడు అనుకుందాం క్రిస్టియానిటీ లేకపోతే జూస్ లేకపోతే ఇస్లాము ఇవన్నీ కూడా సేమ్ దాని నుంచే వచ్చాయి అనుకుందాం, ఓకే దాన్ని వదిలేద్దాం. మరి చైనా నుంచి ఎట్లా తీసుకున్నారు టెక్నాలజీ? ఆడ అసలు మసీదుల్లే కూల్చేస్తున్నాడు కదా, అక్కడ అసలు ఇస్లామిక్ పేర్లే పెట్టుకోవడం నిషిద్ధం కదా, మనమే మాట్లాడాం కదా ఇదివరకు, మొహమ్మద్ అనే పేరే పెట్టుకోకూడదు. సో అట్లాంటి చైనాతోటి నువ్వు సపోర్ట్ తీసుకోవచ్చు, చైనా నుంచి నిధులు తీసుకోవచ్చు, చైనా నుంచి ఎక్విప్మెంట్ తీసుకోవచ్చు, లేదా ఏదైనా సరే వార్కి సంబంధించిన అన్ని వాడచ్చు. బట్ చైనా నుంచి సాయం తీసుకోవడం కాఫీర్లు కాదు, చైనా కాఫీర్ కాదు, హిందువులు కాఫీర్ వీడి దృష్టిలో. అంటే ఎంత అదిగా అంతకుమించి ఏం చెప్పలేము వాళ్ళని. సరే నెక్స్ట్ అంశం దీంట్లోకి వద్దాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో పాకిస్తాన్ నిజంగానే సౌదీ ఇప్పుడు ఉంది, పాకిస్తాన్కి ఏంటి ఇప్పుడు అవసరము? ఒకవేళ భారత్ కనుక రేపు పొద్దున దాడి చేస్తే సౌదీ టర్కీ రెండూ రంగంలోకి దిగుతాయనేది వాడి లెక్క. బికాజ్ వాళ్ళకి మేజర్ టార్గెట్ భారతదేశమే, పాకిస్తాన్కు ఉన్న మేజర్ శత్రువు భారతదేశమే. బికాజ్ భారతదేశపు మీద హేట్రేడ్ తోటే పాకిస్తాన్ నడుస్తోంది. సో రేపు పొద్దున ఏదైనా పిచ్చి పని చేస్తే, ఇక్కడ ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మనం మళ్ళీ ఈసారి గట్టి దెబ్బ కొడతాం. ఆపరేషన్ సింధూర్లు మనం అన్ని చూసాం ఇప్పటిదాకా, సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, సింధూర్లు ఏది కొట్టినా వాడు నడ్డి విరిచేటట్టు కొడుతుంటే ఇప్పుడు ఆ సౌదీ అండ్ టర్కీ కూడా రంగంలోకి దిగాలనేది వాడి ఉద్దేశం. ఒకవేళ అదే ఉద్దేశం అయితే కనుక టర్కీ ఆల్రెడీ ఇంతకుముందు రంగంలోకి దిగింది. ఒక రకంగా పాకిస్తాన్ బాధ ప్రపంచం బాధ కావాలి, అది అదే ముఖ్యంగా ఇస్లామిక్ బాధ కావాలి అంతే. సో ఇప్పుడు టర్కీ ఆల్రెడీ మొన్న రంగంలోకి దిగింది, టర్కీ డ్రోన్లను కూడా కొట్టేశాం మనం. ఇవాళ టర్కీ రంగంలోకి దిగితే అర్మేనియాతో కొట్టిస్తాం మనం, అర్మేనియాకి మనం ఇస్తున్నాం కాబట్టి మనం ఇస్తున్నాం. సో టర్కీని నిలువరించడం పెద్ద కష్టం కాదు మనకి. సో కాకపోతే ఏంటంటే టర్కీ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది వీళ్ళ దగ్గర, సో చాలా ఉంది, చాలా వరకు వాళ్ళ ఎక్విప్మెంట్, డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధంలో బాగానే పనిచేసాయి. బట్ మన దగ్గర మనం దానికి 3 10 మనం ఆల్రెడీ ఎక్విప్ అయ్యాం. ఇప్పుడు సౌదీ రంగంలోకి దిగుతుంది, ఇది అసలు ప్రశ్న. టర్కీ రంగంలోకి దిగింది, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. పాకిస్తాన్ భారత్ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ టైంలో టర్కీ కూడా వాళ్ళకి రెస్క్యూ చేయడానికి వచ్చింది, వాళ్ళు రంగంలోకి దిగారు, మనం వాళ్ళని నిలువరించగలిగాం. బట్ ద పాయింట్ ఈజ్ సౌదీ దిగుతుందా? ఇక్కడ క్వశ్చన్, సౌదీ నిజంగా ఎంత మేర దిగుతుంది అనేది మేజర్ ప్రశ్న. దీని మీద ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే సౌదీ ఇంకెవడి యుద్ధంలోకి రాదు, ఇది ట్రాక్ రికార్డ్ వాళ్ళది చాలా సంవత్సరాలుగా. ఇవాళ వాళ్ళు చేసేది కూడా ఏంటంటే సౌదీ రెస్క్యూ కోసమని పాకిస్తాన్ని వాడుకోవాలనుకుంటుంది. కిరాయి సైన్యం పాకిస్తాన్ది వీళ్ళకి కావాలి సౌదీకి, అంతేగాని సౌదీ సైన్యాన్ని పంపించేదో కొట్టాలంటే సౌదీ దగ్గర అంత పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు, అమెరికాకు సంబంధించిన ఎక్విప్మెంట్లు ఉన్నాయి, అవి ఏదో తేలిపోయినాయి మనకు మొన్ననే తెలుసు. లాస్ట్కు హౌతీలు కూడా అరామ్కో మీద కొట్టగలుగుతున్నారంటే ఆమె భారతదేశం ఏం చేతులు ముడుచుకొని కూర్చోదు, సౌదీ అనుకుంటే. సో మనం వీఆర్ వెరీ క్లియర్ అండ్ వీఆర్ వెరీ ప్రిపేర్డ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇక టర్కీ నేటో అన్నాం కాబట్టి, అసలు నేటో దేశం టర్కీ ఆల్రెడీ నేటోలో ఉన్న దేశం టర్కీ, నేటో వలలో ఉన్న దేశం. నేటో నుంచి టర్కీని బయటకు పంపించాలని ఆల్రెడీ లాబింగ్ జరుగుతోంది. యూరోపియన్ దేశాలందరూ కూడా లాబీ చేస్తున్నారు ఆల్రెడీ టర్కీని బయటకు పంపించాలని. ముఖ్యంగా ఇజ్రాయెల్ వర్క్ చేస్తుంది. సార్ నాకు మనం మిథాలజీ పౌరాణిక గాథల్లోకి వెళ్తే ఈ అమృతం పంచేప్పుడు దేవతల వైపు వచ్చి కూర్చున్న రాహుకేతువుల్లాగా ఈ నాటో దేశాల్లో వచ్చి కూర్చున్నారు, బలవంతంగా వచ్చి కూర్చున్నారు, అలాగే కనిపిస్తుంది. ఏదో రంగం బయటికి పంపించేస్తారుగా. ఎర్డోగాన్ కంటే ముందు కొంత వెస్ట్ ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ ఉండేది టర్కీలో. ఆ వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే వాడు కొంచెం అది అభివృద్ధి చెందుతూ వచ్చింది. బట్ వెన్ ఎర్డోగాన్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత పైత్యం పెరిగింది. సో పైత్యం పెరిగి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తున్నారు. ఎలాంటి కంట్రీ సార్ అది? ఇస్తాంబుల్ ఈ రోజుకి గొప్ప పర్యాటక కేంద్రం. కరెక్ట్. చాలా అసలు మన సినిమా ఇండస్ట్రీ చాలా వరకు అక్కడే వెళ్తారు, అక్కడే చేసేవాళ్ళు. బట్ ఎర్డోగాన్ వచ్చిన తర్వాత వాడు ఖలీఫ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వాజ్ లైక్ ఎట్లా అంటే ఒక క్రేజీ అయిపోయాడు అనమాట. ఇక నేనే నియంతలాగా నేనే ఎక్కువ చేస్తాను అదండి. అప్పటి నుంచి నెటో నుంచి మెల్లిగా పక్కకి జరుపుతున్నారు. టర్కీని మెల్లిగా బయటకు రావచ్చు కూడా టర్కీ. సో వాడు ఆల్టర్నేటివ్ ప్రిపేర్ అవుతున్నాడు అనేది ఇంకో అంశం. అవును, ఇంకో కీలకమైన అంశం ఉంది ఇందులో వాసు గారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ చూస్తే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లోనే ఎవడికి క్లారిటీ ఉంది. ఇప్పుడు యూఏఈకి సౌదీకి పడట్లే, ఓకే. అండ్ యమన్లో ఉన్న హౌతీలు సౌదీ మీద దాడి చేస్తున్నారు.
ఓకే, అటు ఒమన్ వీళ్ళెవరిని నమ్మే పరిస్థితిలో లేదు. ఒమన్ ఏం చేస్తుంది తెలుసా మీకు? ఇప్పుడు ఇంకా చాలా ఆశ్చర్యమైన విషయం, ఈ వారం రోజుల్లో జరుగుతున్న పరిణామం. ఒమన్, ఇరాన్ రెండు దేశాలు కలిసి చర్చలు జరుపుకుంటున్నాయి. దేని గురించి అంటే హార్మూజ్ని ఎలా మనం కంట్రోల్ చేయాలని. సో ఇప్పుడు ఒక ఇరాన్ కాదు హార్మూజ్ కంట్రోల్ చేయడం, హార్మూజ్లో ఒమన్ కూడా కంట్రోల్ చేయాలనుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఒమన్కి ఎక్కువ ఉంది. ఆ లాస్ట్ టిప్ ఉంటుంది చూసారా, నార్దర్న్ టిప్ ఆఫ్ హార్మూజ్ ఉంది కదా, హార్మూజ్ ఆ మధ్యలో పైన ఇరాన్ ఉంటుంది, కింద ఒమన్ ఉంటుంది. ఒమన్ తీరమే అది నిజానికి. సో ఒమన్ అండ్ ఇరాన్ రెండూ కలిసి హార్మూజ్ని హార్మూజ్లో మూవ్మెంట్స్ని ఎలా మనం మేనేజ్ చేయాలి, దీనికి టోల్ పెడదామా ఏం పెడదామా అనే విషయంలో ఈ రెండు దేశాలు చర్చించుకుంటున్నాయి. ఇంకో గొడవ ఏంటంటే ఇటు లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు నడుస్తున్నాయి. సదరన్ లెబనాన్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీని ఎలా తప్పించాలి, ప్రభుత్వానికి ఇరాన్కి లెబనాన్ ప్రభుత్వానికి వీళ్ళకి జరుగుతుంది. హిజ్బుల్లా మేబీ అది మళ్ళీ డిఫరెంట్ గా బిహేవ్ చేయొచ్చు. అంటే మీరు మళ్ళీ చూస్తే ఇజ్రాయెల్కి యుఏఈకి మధ్య సంబంధాలు బలపడ్డాయి. సో అంటే ఒక విపరీతమైన కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళకి అసలు సంబంధం లేదు, వాడు నిజంగా శత్రువా మిత్రుడా అర్థం కాని ఒక స్థితుల్లో ఈ మూడు దేశాల కూటమి దేనికి పనికొస్తుంది అని అంటే సౌదీని ప్రొటెక్ట్ చేయడానికి పనికొస్తుంది. అంతే. నాకు వేరే ఏం అనిపించట్లేదు. అంతే. సౌదీని ప్రొటెక్ట్ చేయడానికి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, సౌదీ దగ్గర డబ్బులు ఉన్నాయి, టర్కీ దగ్గర మిలిటరీ ఎక్విప్మెంట్ ఉంది, డ్రోన్లు గీన్లు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర కిరాయి సైన్యం ఉంది. సో పాకిస్తాన్ దగ్గర ఉన్న కిరాయి సైన్యాన్ని, టర్కీ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ని సౌదీ వాడుకోవడానికి ఈ రెండు దేశాలని చేరదీసి మక్కాలో ఒక ప్రోగ్రామ్. మ్యాన్ పవర్, ఇంకోటి దగ్గర మెషిన్, ఇంకోటి దగ్గర మనీ. దట్స్ ఇట్. మనీ, మెషిన్, మ్యాన్ పవర్, ఎం క్యూబ్. మరి అవతల హెచ్ క్యూబ్ ఏం చేస్తారండి? హూతీస్ అండ్ హమాస్. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ చాలా కీలకం. ఈ మూడింటిని నడిపిస్తుంది ఇరాన్. అదే, ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది చైనా. అంటే ఇక్కడ గొడవ అమెరికా వర్సెస్ చైనానా లేదా అమెరికా వర్సెస్ రష్యానా? బిగ్ గేమ్ ఆలోచిస్తే ఈ గేమ్లోకి మిగతా దేశాలు ఏవి ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు. ఈవెన్ యూరోపియన్ దేశాలు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లే. ఎవరి అవసరాలు వాళ్ళే చూసుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు మనము వీళ్ళ యుద్ధాన్ని, అంటే ఎదుటోడి యుద్ధాన్ని మనం చేస్తే